నిన్న బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వం పైన అబండాలు వేయడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు మా పార్టీ తరపున మీడియా వాళ్ళకు మరియు వాళ్ళు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకు సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఏకదాటిగా పాలించిన భూపాల్ రెడ్డి గారు కానీ మరి బీఆర్ఎస్ నాయకులు కానీ అభివృద్ధి గురించి మాట్లాడుతారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే తెలంగాణకు అప్పులపాలు చేసింది, ప్రజలను మభ్యపెట్టింది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న దళిత నాయకుడు విశ్వనాథ్ గారు మాట్లాడడం జరిగింది. విశ్వనాథ్ గారు, మీ ఊరికి ఎన్ని దళిత బంధువులు వచ్చినాయి? ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం? మరి ఎంతమందికి మీ దళిత బంధువులకు, దళిత సోదరులకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ ఏదైనా స్కీమ్స్ కానీ ఇప్పించారో దానికి సమాధానం చెప్పాలి. మరి ఫస్ట్ మన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికైనా బర్తరఫ్ చేసిందంటే ఒక దళిత మంత్రికే, దళిత ఉప ముఖ్యమంత్రికి. మళ్ళీ మన కంకి మండలానికి వచ్చేటాలకే ఒక దళిత సోదరి పర్సనల్ ఇన్ఛార్జ్గా ఉండే ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలే. కానీ చెప్పుడు మాటలు విని ఇక్కడ స్థానిక నాయకులు ఆమెను అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేయడం జరిగింది. ఆమె చేసిన తప్పు ఏమో వాళ్ళు చెప్పాలి. ఇంకోటి, గత 10 సంవత్సరాలు కానీ ఇక్కడ 5 సంవత్సరాలు కానీ పాలించిన వారు ఎవరో ప్రజలందరికీ తెలుసు. మాటకు సుభాష్ చంద్రబోస్ నుంచి చౌకంపల్లి క్రాస్ రోడ్ గురించి మాట్లాడతారు. పాలించిన వాళ్ళు వాళ్ళే, ఇప్పుడు దిగిపోగానే ప్రశ్నించే వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఏంటంటే మొన్న ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి వినయించగా వాళ్ళు ఏంటంటే మన కంకి బైపాస్ రోడ్డుకు 2,70,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. మరి క్రాంతి చౌక్ నుంచి చౌకంపల్లి వరకు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ దీపావళి వరకు వాళ్ళు వచ్చి ఫౌండేషన్ చేస్తారని మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో పాల్గొన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో వాళ్ళు ఫ్రీ కరెంటు యూజ్ చేసుకుంటున్నారో లేదా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మరియు ఈ గ్యాస్ సిలిండర్ 500 తీసుకుంటున్నారో లేదా గుండెల పైన చేసుకొని చెప్పాలని విన్నవిస్తున్నా.